రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మోండలే సంస్థ అందిస్తున్న కోకో సాగు విధానాలపై ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 35,000 హెక్టార్లలో కోకో సాగు విస్తరించింది. ఎక్కువగా కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో కోస్తా జిల్లాల్లో ఈ పంటను అంతర పంటగా సాగు చేయటం జరుగుతోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోకోను సాగు చేస్తుండగా ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ ఈ పంట సాగుకు ఎక్కువ అవకాశాలున్నాయి. రాష్ట్ర ఉద్యాన శాఖ సైతం ఈ పంట సాగుకు రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో కోకో సాగుకు అవకాశాలు, ప్రభుత్వ రాయితీల గురించి అనకాపల్లి జిల్లా ఉద్యానవనాధికారి రాజశేఖర్ ఇలా తెలియజేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో కొబ్బరి అదేవిధంగా ఆయిల్ పామ్ తీసుకున్నట్లయితే సుమారు 35,000 ఎకరాల్లో సాగు అవుతుంది. దీంట్లో 25,000 ఎకరాలు నీటి సదుపాయం ఉన్నటువంటి తోటలు ఉన్నాయి. ఈ అంతర పంటగా కోకోని సాగు చేసినట్లయితే ఏదైతే నీడ కల్పిస్తున్నామో ఆ నీడ ఉన్నటువంటి దగ్గర మనం కోకోని సాగు చేసినట్లయితే మనకి అధిక దిగుబడులను పొందడమే కాకుండా కొబ్బరి తోటలకి అదేవిధంగా పామాయిల్ తోటల్లో కూడా మనము అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కోకో ఆకు అనేటువంటిది మనకి మల్చి కింద యాక్ట్ చేస్తుంది. మైక్రో క్లైమేట్ అనేటువంటిది మనకి క్రియేట్ అవుతుంది. కాబట్టి కొబ్బరి దిగుబడి కానీ పామాయిల్ దిగుబడి పెరుగుతూ అదనంగా మనకి కోకో నుంచి కూడా ఎకరానికి సుమారుగా మనకి 50,000 నుంచి 60,000 రూపాయల ఆదాయాన్ని రైతులు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి రైతు సోదరులు కూడా వారి తోటల్లో ఏవైతే పామాయిల్ కానీ కొబ్బరి తోటలో ఈ కోకోని సాగు చేయవలసిందిగా కోరడమైంది. ప్రస్తుతం ఎకరానికి సుమారుగా 200 కేజీల దిగుబడి ఎకరానికి రైతులు సాధిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ రేట్ సుమారుగా 300 పైబడి ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ కోకో సాగుని అధిక విస్తీర్ణంలో సాగు చేసి లాభాలు ఆర్జించవలసిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము MIDH పథకం కింద మనకి కొబ్బరి తోటలను అదేవిధంగా పామాయిల్ తోటల్లో కూడా ఈ కోకో విస్తరణ పథకానికి సంబంధించి హెక్టార్కి 18,000 రూపాయలు మొదటి సంవత్సరం, అదేవిధంగా రెండో సంవత్సరం 12,000 అంటే హెక్టార్కి 30,000 రూపాయల చొప్పున ఈ రాయితీలను కూడా ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా కోకో ఆల్రెడీ ఎవరైతే పంట దిగుబడి తీసుకుంటున్నారో వాళ్ళు నాణ్యత ప్రమాణాలు పాటించడానికి అదేవిధంగా ప్రాసెసింగ్ చేసి స్టోర్ చేయడానికి సంబంధించి కోకో ప్యాక్ హౌస్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం 2,40,000 రూపాయలు ఒక ప్యాక్ హౌస్కి నగదుని సబ్సిడీ రూపంలో అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా నాణ్యమైనటువంటి బీన్స్ని అందించాలనే లక్ష్యంతో మంచి క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ గురించి అని చెప్పని మనకి ఈ సోలార్ డిహైడ్రేటర్లు కూడా కోకో రైతులకి అందజేయడం జరుగుతుంది రాయితీ మీద. అదేవిధంగా మాండలేజ్ ఇండియా వాళ్ళు నాణ్యమైనటువంటి కోకో మొక్కలను కూడా రైతులకు అందజేస్తున్నారు వారి నర్సరీల ద్వారా. సో డిపార్ట్మెంట్ కూడా వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ మన ఉత్తర కోస్తా జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ కోకో పంటలని సాగు చేయవలసిందిగా కోరుతున్నాం. కోకో సాగు ప్రారంభించడానికే కాకుండా ఈ పంట వివిధ దశల్లో సైతం రాయితీలు పొందే అవకాశం ఉందంటూ తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా భోగాపురం మండల ఉద్యానాధికారి బి ఉమాభరణి. విజయనగరం జిల్లాలో తీర ప్రాంతమైన పూసపాట్రేగ, భోగాపురం మండలాల్లో సుమారు 9,000 ఎకరాల వరకు కొబ్బరి సాగు అవుతుందండి. ఈ కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో చాలా అనువైన పంట. నీటి లభ్యత ఉన్న ప్రతి కొబ్బరి రైతు కూడా కోకో అంతర పంట కింద వేసుకుంటే అధిక ఆదాయం చేకూరుతుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కోకో, కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో ఎక్కువ ఉన్న మన వైపు సాగు ప్రస్తుతానికి తక్కువగా ఉంది. రైతుల్లో చాలా అపోహలు ఉన్నాయి. కోకో వేసుకోవడం వల్ల కొబ్బరి యొక్క కాయలు దిగుబడి లేకపోతే చీమల వల్ల మొత్తం పోతుంది అన్నది. ఇదంతా అపోహలేనండి. మనం జాగ్రత్తగా చూసుకుంటే కొబ్బరి తోటల్లో, ముదిరిన తోటల్లోని ఆ నీడకి కోకో చాలా బాగా పెరుగుతుంది. అలాగే కోకో వల్ల దాంట్లో ఆకురాలే గుణం అయినా సరే మనం ప్రతిసారి దానికి కెనపీ మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు వీటి వల్ల నేల సారవంతం అవుతుంది. అలాగే అంతర పంటకి అలాగే ముఖ్య పంటకి రెండిటికి ఎరువు యాజమాన్యం, నీటి యాజమాన్యం చేసుకుంటే రెండు పంటలు కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతాయండి. అలాగే కోకో పండించడానికి కోకో మొక్కలు వేసుకున్న దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫైనల్గా వచ్చిన దానికి వరకు కూడా ఉద్యాన శాఖ ద్వారా రాయితీలు కూడా ఉన్నాయండి. కొబ్బరిలో కానీ ఆయిల్ పామ్ తోటల్లో కానీ కోకో మొక్కలు వేసుకున్నందుకు గాను అలాగే సాగు యాజమాన్యానికి హెక్టేర్కి 30,000 రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 18,000, అలాగే రెండో సంవత్సరం 12,000 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గింజలు పులియబెట్టుకోవడానికి నాణ్యత బాగా రావడానికి కూడా 5 ఎకరాల లోపల సాగు చేసుకున్న వాళ్ళకి
మనకి 6,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 18,000 యూనిట్ కాస్ట్లో దాంట్లో మనకి ఫెర్మెంటేషన్కి చెక్క బల్ల, అలాగే ప్లాస్టిక్ రేట్సు, టార్పాలిన్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5 నుంచి 10 ఎకరాలు లోపల కోకో సాగవుతున్న రైతులకి మీడియం లెవెల్లో ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. దీంట్లో కూడా ఒక చెక్క బెల్ల, 3 బాక్సులు, 2 టార్పాలిన్ షీట్లు, 10 ప్లాస్టిక్ రేట్లు పెట్టడం జరుగుతుంది. దీనికి 18,000 దాకా రాయితీ ఉంటుంది. మూడోది 10 ఎకరాల నుంచి పైబడి ఉన్న రైతులకు కూడా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో 90,000 యొక్క యూనిట్ ధర అయితే 46,000 దాకా రాయితీ ఉంటుంది. దీంట్లో కూడా 20 ప్లాస్టిక్ రేట్లు, అలాగే 2 చెక్క బల్లలు, 200 కేజీల బీన్స్ ఫర్మెంటేషన్ దానికి సరిపడా డ్రమ్ కూడా మనం తెచ్చుకోవచ్చు. దాని తర్వాత మనకి కోకో గింజలు గ్రేడింగ్, ప్యాకింగ్ వీటికి కూడా అనువుగా ప్యాక్ హౌసులు కూడా ఉన్నాయండి. ప్యాక్ హౌసులు 30/20 చదరపు అడుగులు డైమెన్షన్లో వేసుకుంటే దానికి సుమారు 4.5 లక్షలు ఖర్చు అయితే 2 లక్షలు రాయితీ ఉంది ఉద్యాన శాఖ ద్వారా. ప్యాక్ హౌస్తో పాటు కళ్ళం కూడా ఏర్పాటు చేసుకొని దానికి 20/10 అడుగుల డైమెన్షన్లో పెట్టుకుంటే అది ఉద్యాన శాఖ ద్వారా అది కూడా రాయితీ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత కోకో మాస్ కానీ లేదంటే హోమ్ మేడ్ చాక్లెట్ తయారీ, దీనికి కూడా 35 లక్షలు యూనిట్ కాస్ట్ అయితే దాంట్లో 35% అంటే 12.5 లక్షల దాకా రాయితీ అనువర్తించుకోవచ్చు. ఈ పంటకి ముఖ్యంగా మొదటి 2 సంవత్సరాలు నీడ అవసరం కాబట్టి మనం కొబ్బరి ఆయిల్ పామ్ల అంతర పంట అంటున్నాము. కొబ్బరి ఆయిల్ పామ్ కాకుండా ఖాళీ స్థలం ఉండి నీటి సదుపాయం బాగా ఉంటే మనం అరటి కూడా వేసుకొని అరటిలో ఇది వేసుకొని 2 సంవత్సరాలు అరటి కాపైంతా తీసేస్తే ఇది ముఖ్య పంట కింద కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే అంతర పంట కంట ముఖ్య పంట కింద వేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఈల్డ్ కూడా గణనీయంగా పెరుగుతుంది, మంచి క్వాలిటీ కూడా వస్తుందండి. 7 ఏళ్లుగా కోకో వ్యవసాయంలో ఉన్నారు శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం లోవా గ్రామ రైతు కలిదిండి రవివర్మ. కోకోను అదనపు ఆదాయం కోసం కాకుండా కొబ్బరికి ఆరోగ్యకరమైన సూక్ష్మ వాతావరణం కల్పించాలనే ఆలోచనతో సాగు చేశానంటూ తన అనుభవాలు ఇలా చెబుతున్నారు. మేము 7 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాం కోకో తోట. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అప్పుడులో మేము కొబ్బరిలో ప్రతి కలుపు నిర్మూలనకి ప్రతి 2 నెలలకి 3 నెలలకి దుక్కులు దున్నుతుండేవాళ్ళం. ప్రతి దుక్కుకి మాకు ఒక 50,000 దాకా ఖర్చు అవుతుండేది. కలుపు నివారించాలన్న మెయిన్ ఇంటెన్షన్తోనే కోకో స్టార్ట్ చేసాం. అప్పుడులో కూడా మాండలీజ్ వాళ్ళు మాకు బాగా ఎంకరేజ్ చేసి ఇది దీంట్లో బాగుంటుందండి అని చెప్పారు. ప్రజెంట్ ఇది 7 years తోట అండి. మేము అప్పుడులో ఈల్డింగ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా కొబ్బరి ఈల్డింగ్ సేమ్ ఈల్డింగ్ ఉంది. సో దీనివల్ల కొబ్బరికి అయితే ఏం నష్టం జరగలేదు. కొబ్బరి కలుపుని తగ్గించుకునే ఖర్చులు బాగా తగ్గాయి. తర్వాత మేము దీని నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, కోకో నుంచి మాకు ఒక ఇన్కమ్ రావాలి అన్నది. మెయిన్ ఏంటంటే కోకో నీడ వల్ల ఇంటర్నల్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవ్వాలి. ఆ బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కానివ్వండి, పొటాషియం ఫిక్సింగ్ బ్యాక్టీరియా కానివ్వండి, ఆల్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ ఆర్ సపోజ్ టు హెల్ప్ టోటల్ ఎన్విరాన్మెంట్. అది దాన్ని గ్రో చేద్దాం అన్నదే ఒక ఐడియా. సో కొంతవరకు సక్సెస్ అయ్యాం మేము. ఇప్పుడు ఎరువులు కూడా బాగా తగ్గించాం. మేము అనుకున్న రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మాకు ప్రస్తుతానికైతే ఎకరానికి 200 కేజీలు తీస్తున్నామండి. మేము ఇంకా ఫ్యూచర్లో బాగా గ్రో అవుతుంది అనుకుంటున్నాం. ప్రజెంట్ దాంట్లో కొబ్బరి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి. శీతాకాలంలో చాలా తక్కువ రేట్ ఉంటుంది, సమ్మర్లో ఎక్కువ రేట్ ఉంటుంది. అవన్నీ కాంపన్సేట్ చేయడానికి మా కోకో బాగా హెల్ప్ చేస్తుందండి. సో దీనివల్ల లాభమే కానీ నష్టం లేదు. మనం డైరెక్ట్గా ఇన్కమ్ అన్నట్టుగా కాకుండా కూడా కొబ్బరి ఈల్డింగ్ పెంచడానికి ఇది ఒక హెల్పింగ్ టూల్ లాగా మనం అనుకోవచ్చు దీన్ని. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకోలో ఎండుటాకు, కాయ డొప్పల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984 978 7542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.